చేయాలని చూసింది. కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు కదా. మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు? వస్తుంది ఇన్వెస్టిగేషన్, కాచుకోండి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడా? దాని వెనకాల ఉన్నటువంటి అతను నిలబెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు లేరా? ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అరే నీ డ్రామాలు అర్థం కాదా జనాలకి? నీ కూటమి ముక్కలై బద్దలై ఓట్ ట్రాన్స్ఫర్ గాక పక్కన తెచ్చుకున్న నటుడు స్టేజీల మీద నటిస్తూ ఉంటే క్రాప్ ఇలా ఎగరేసి నీ పక్కనే ఉండి నటిస్తూ ఉంటే నువ్వు చూస్తూ లేవా? డూ యూ థింక్ దట్ కాపులేమన్నా, కాపు సోదరులేమైనా నీ వైపు ఉన్నారని భావిస్తున్నావా? కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఇంటి నిలబడారో తెలియట్లేదా? నాకు కాపులకి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే అని చెప్తున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ మీ కూటమిలో భాగస్థుడు కదా? మీ కూటమిలో నీకు బీజేపీ వాళ్ళకి బోకర్ కాదా అతను? ఏం రామోజీరావు, మీ బ్రోకర్ పాత్ర ఏంటి? మీ బ్రోకర్ ఇచ్చిన 21 సీట్లలో ఎస్సీలు 29 స్థానాలుంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో 4 స్థానాలు ఎంపీలుంటే పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడో చూడండి. ఎక్సెప్ట్ రాజోల్ అండ్ గన్నవరం. వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్సీస్? వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్టీస్? వాట్ హ్యాపెన్ టు ఎంపీ క్యాండిడేట్స్? ఎక్కడయా మీరు మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడాలంటే మీకు నిజంగా పాజిటివ్ యాంగిల్ ఉందా సమాజం పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయ సూత్రాన్ని పదవులు ఇచ్చే దగ్గర, కుర్చీలు ఇచ్చే దగ్గర ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను కూర్చోబెట్టలేదా? అక్కడ కుర్చీలు లేవని, ఆఫీసులు లేవని మీరు రాయలేదా? మేము చూడలేదా? ఈ భారతదేశంలో దాదాపు 76 సంవత్సరాలుగా లేకపోతే 52 నుంచి వచ్చిన ఎన్నికల సమయంలో ఎవడు ఎంత మా వర్గాలకి గౌరవం ఇచ్చాడో మాకు తెలీదా? మమ్మల్ని గౌరవించిన వాళ్ళని, మాకు ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం రుణపడి ఉంటామన్న ఆలోచన కూడా మా దగ్గర ఉంది, కానీ మీ దగ్గర ఉందా? అరే